ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై కాంగ్రెస్ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పద్మ అవార్డులు బీజేపీ నేతలకు ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. ఉద్యమ నేత గద్దర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాల్సిందిగా సరిత డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తెలంగాణ సమాజం క్షమించరాని నేరంగా ఆమె పరిగణించారు. పార్టీలో తన ప్రాధాన్యత తగ్గిపోతోందని, బండి సంజయ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని ఆమె అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులలో మన మందకృష్ణ మాదిగన్న గారికి అవార్డు రావడం అనేది నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్న విషయం. ముందుగా మందకృష్ణ మాదిగ గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విషయమై మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకనొక సభలో ఒక మాట అన్నారు. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుంచి 5 మంది మేధావులు పెద్ద మనుషుల పేర్లు కేంద్రానికి పంపించడం జరిగింది. అది కదిరన్న గారు కావచ్చు, చుక్క రామయ్య గారు, అలాగే మన గోరెంటి వెంకన్న గారు కావచ్చు, అందశ్రీ గారు కావచ్చు, అలాగే తిరుమలరావు గారు కావచ్చు, వీళ్ళందరి పేర్లు కూడా పంపించాము. కానీ ఒక్కరిని కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం అనేది బాధాకరమని బాధ వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మరొక్కసారి కేంద్రానికి ఒక లేఖ రాస్తాము, మరి దీనిపైన పునరాలోచన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది. ఈ వాక్యాలపై బండి సంజయ్ గారు ఈరోజు కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తూ ఆయన దిగజారిన మాటలు ఏంటంటే, గదరన్నకి మేము ఎందుకు అవార్డు ఇవ్వాలి, ఈరోజు పద్మశ్రీ అవార్డుకి ఆయన అర్హుడే కాదు అనే విధంగా కించపరుస్తూ మాట్లాడడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని కోప్పడుతున్నారు. కానీ ఆయన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది మేము అందరు కూడా ఖండిస్తున్నాము. డెఫినెట్ గా బండి సంజయ్ గారు ఇప్పుడు రాబోయే కాలంలో ఈటల రాజేంద్ర గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబోతున్నారనే ఒకే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులలో మన మందకృష్ణ మాదిగన్న గారికి